ప్రజాక్షేత్రంలో లీడర్గా ఎదగాలంటే వృత్తిపరమైన జ్ఞానం, సామర్థ్యం ఉండి తీరాలి. నాయకత్వ లక్షణం, న్యాయ దృష్టి, నిష్పక్షపాత ధోరణితో పాటు ఒత్తిడిని తట్టుకునే ధైర్యం కూడా అంతే అవసరం. అప్పుడే పార్టీ కోసమైనా, రాష్ట్రం, దేశం కోసమైనా ముఖ్య నేతగా ఎదగడానికి మార్గం సుగమం అవుతుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, ఒకనాడు భయంకర ట్రోల్స్కు గురై ఎన్నెన్నో అవమానాలు ఎదుర్కొన్న ఓ యువనేత ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే స్థాయికి ఎదిగారు. సదరు పార్టీకి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఇదంతా ఎవరి గురించి చెబుతున్నామో ఇప్పటికీ అర్థమే ఉంటుంది. లోక జ్ఞానం తెలియని వాడంటూ ప్రత్యర్థి వర్గాల విమర్శలు ఎదుర్కొని ఇప్పుడు ఏకంగా లోకనాయకుడు స్థాయికి ఎదిగారు. ఆ క్రమంలో ఎన్ని భయంకర నిజాలున్నాయో మీరే చూడండి. చిన్నబాబు నారా లోకేష్ బిగ్ బాస్గా అవతరించి శుభఘడియలకు ముహూర్తం ఖరారైందా అంటే అవుననే సమాధానాల సంకేతం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్న లోకేష్ బాబు కూటమి పాలనలోనూ అద్దె స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తనయుడిగా, సినీ దిగ్గజం బాలకృష్ణకు అల్లుడిగా కాకుండా సొంత సామర్థ్యంతో నాయకత్వ లక్షణాలకు దగ్గరయ్యారు లోకేష్. 2014 ఎన్నికల్లో ప్రజాక్షేత్రం నుంచి కాకుండా ఎమ్మెల్సీగా ఎన్నుకోబడి మంత్రిగా పనిచేస్తూ అప్పట్లో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. దొడ్డిదారిన మంత్రి అయ్యారంటూ ప్రతిపక్షం చేత ఎన్నెన్నో అవమానాలు భరించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా సీఎం కొడుకుగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. లోకేష్ వార్డు సభ్యుడిగా కూడా గెలవలేదంటూ ఆనాటి వైసీపీ మంత్రులు మొదలుకొని సామాన్య కార్యకర్తల దాకా ఆడుకున్నవారే. అదే పనిగా పెట్టుకున్న కొంతమంది సోషల్ మీడియా గ్యాంగ్ సైతం లోకేష్ ను ఆడిపోసుకున్నారు. అలాంటి అవమానాలన్నింటినీ భరిస్తూనే 2024 ఎన్నికల నాటికి తానంటూ నిరూపించుకోవాలని పంతం పెట్టారు లోకేష్ బాబు. అధికార పార్టీ వైసీపీకి సవాల్ విసురుతూ యువగలం పాదయాత్రను ప్రారంభించారు. స్టేజీలు ఎక్కకుండా అడ్డంకులు సృష్టిస్తూ కరెంటు కట్ చేసిన ఘటనలు కొక్కొల్లలు. స్టూలపై నిల్చొని ప్రసంగిస్తుంటే కడప జిల్లా ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో కొడుగుడ్లు విసిరిన దాఖలాలు కూడా ఎన్నో. అధికార వైసీపీ దాడులను ఎదుర్కొంటూ పోలీసు ఆంక్షలను ఎండగడుతూ ఆంధ్ర రాష్ట్ర జనానికి తన ఆచరణీయ గళాన్ని వినిపించడంలో సక్సెస్ అయ్యారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు ఇవ్వాలో, ప్రజా సంక్షేమం ఎలా చేపట్టాలో, యువతకు ఉపాధి అవకాశాలు ఎలా సాధించగలమో సవివరంగా చెప్పుకొచ్చారు యువగలం సారథి నారా లోకేష్. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయ్యారు. దీంతో యువగలం పాదయాత్ర అర్థాంతరంగా ఆగిపోయింది. జైల్లో ఉన్న తండ్రి చంద్రబాబును బయటకు రప్పించుకునేందుకు రాజమండ్రి సెంట్రల్ జైల్, హైదరాబాద్ టు ఢిల్లీకి లెక్కలేనన్ని సార్లు తిరిగారు. తండ్రి కోసం తల్లి భువనేశ్వర్తో కలిసి ప్రజా పోరాటం చేయడంలో సక్సెస్ అయ్యారు లోకేష్. బాబు జైల్లో పడిన క్షణంలోనే ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి ప్రజాక్షేత్రంలోకి తొలిసారిగా అడుగుపెట్టారు. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు తాను ప్రవేశపెట్టిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అవినీతికి పాల్పడడం ఏంటని ఈ ఇద్దరు జనంతో మమేకమయ్యారు. దాదాపు 53 రోజులు జైలు జీవితం తర్వాత చంద్రబాబు బెయిల్పై రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. ఆ మధ్యలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ జరిపిన మద్దతు మంత్రాలు కూటమి ఏర్పాటుకు బలాన్ని ఇచ్చాయి. అంతలోనే 2024 ఎన్నికలు రానే వచ్చాయి. టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఎన్నికల సంగ్రామంలో నిలిచాయి. అధికార వైసీపీ తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించగలిగాయి. అదే సందర్భంలో ఓటమితో సహవాసం చేస్తున్న మంగళగిరి కోటపై తొలిసారిగా నారా లోకేష్ పసుపు జెండాను రెపరెపలాడించారు. ఎక్కడి నుంచైతే ఓటమిని చవిచూశారో మళ్లీ అదే ప్రాంతాన్ని ఎన్నికలో పోటీ కోసం ఎంచుకుని విజయానికి చేరువయ్యారు. వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే మిగిల్చి తత్తిమ సీట్లని కూటమి పార్టీలో దక్కించుకోవడం ఓ చారిత్రాత్మక విజయంగా నిలిచింది. ఈ క్రమంలోనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, నారా లోకేష్ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. పాలన వ్యవహారాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు వెన్నుదన్నుగా నిలిచారు. అంతేకాకుండా ఇతర దేశాల నుంచి పెట్టుబడులు రప్పించడానికి తండ్రితో పాటు పలు కంపెనీల దిగ్గజాలను ఆశ్రయించారు. ప్రపంచంలో అగ్రగామి సంస్థలు గూగుల్, క్వాంటమ్ వ్యాలీ వంటి వాటిని రప్పించడంలో తండ్రికి తగ్గ తనయుడిగా పరిశ్రమించారు. ఇదే సందర్భంలో టీడీపీలో కీలకమైన నేతగా పార్టీ కేడర్కు దిక్సూచిగా ఎదిగారు. ఈ క్రమంలోనే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కడపలో తొలిసారి ఏర్పాటైన మహానాడులో ఏకైక జనాకర్షక నేతగా ప్రసంగించి అందరి మన్ననలు పొందారు. రాష్ట్రం నుంచి ఢిల్లీకి రాజకీయాలు చేయడంలో ఆరితేరారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి బీజేపీ దిగ్గజాలకు దగ్గరయ్యారు. ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం నుంచి కావలసినన్ని నిధులు రప్పించడంలో సైతం లోకేష్ ప్రధాన భూమిక పోషిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ లోకేష్ ను పేరు పెట్టి ఆంధ్ర రాష్ట్ర వేదికలపై దగ్గరకు పిలుచుకుని అభినందించడం ఆయన రాజకీయ పరిణితి, ఉన్నతిని తెలియజేస్తోంది. దావోస్ వంటి విదేశీ ప్రాంతాల నుంచి పెట్టుబడులు ఆకర్షించడం ప్రజ్ఞా పాఠవాలను ప్రదర్శించారు లోకేష్ బాబు. మొన్నటికి మొన్న ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు ఆయన చేసిన కృషి ఎనలేనిదిగా ఆ పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నమాట. లోక్సభ, రాజ్యసభలో క్యాపిటల్ చట్టాన్ని నిర్మాణం చేయడంలో కథను దగ్గరుండి నడిపించారాయన. అమరావతికి రాజముద్ర పడిన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి కృతజ్ఞతలు తెలపడంలోనూ పార్టీ ఎంపీలతో కలిసి చిన్నబాబు పాత్ర అద్వితీయమనే చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్ర రాష్ట్ర పాలనలో లోకేష్ పనితీరు అమోఘమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ఇక పార్టీ విధి విధానాల్లో సైతం తలమునకలవుతున్న లోకేష్ ఎమ్మెల్యేలకు మంత్రులకు దిశానిర్దేశం చేయడంలోనూ ముందుంటున్నారు. ఇంకా చెప్పాల్సి వస్తే తాత ఎన్టీఆర్ స్టైల్ ను అలవర్చుకున్నారో ఏమో అనిపిస్తోంది. కార్యకర్తలే పార్టీకి మూల స్తంభాలంటూ వాళ్ళ కోసం పరితపిస్తుండడం చూస్తే ఆయన బాధ్యతకు గుర్తొస్తుంది. రాష్ట్రంలో ఏ మూలనైనా సరే కార్యకర్తలను ఆదుకోవడం అలవాటు చేసుకున్నారు. ఆర్థికంగా, విద్యాపరంగా కష్టాల్లో ఉన్న కుటుంబాలను సైతం హక్కున చేర్చుకుని వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆదుకుంటున్నారు. ఇక పనితీరులో ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలకు సైతం క్లాసులు తీసుకోవడం, వారిలో మార్పు తెచ్చుకునేందుకు హెచ్చరికలు జారీ చేస్తూ నాయకత్వం అంటే ఇలా ఉండాలంటూ దిశానిర్దేశం చేయడంలోనూ దిట్ట అనిపించుకుంటున్నారు. పార్టీ కేడర్ కోసం ఒక ప్రత్యేక వింగును ఏర్పాటు చేసి వాళ్ళను ఆదుకునేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకున్నారాయన. ఏమీ చేతకాదనే ప్రత్యర్థుల విమర్శల నుంచి పార్టీ జాతీయ కార్యదర్శిగా, మంత్రిగా అందరి మన్ననలు పొందారు. ఇప్పుడు నేరుగా పసుపు దండుకు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పదోన్నతి కాదు కానీ రాజకీయంగా అంతటి పరిపక్వత సాధించగలిగారు లోకేష్. అందుకే ఆ గొప్ప పదవిని ఆయన వరించిందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తండ్రి చంద్రన్న అడుగుజాడలో నడుస్తూనే తనంటే ఏంటోనన్న ప్రత్యేకతను కూడా పార్టీ కేడర్ కు నిరూపించుకోగలిగారు. పార్టీలోని మిత్రపక్షాలైన జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సఖ్యతగా మిలుగుతున్నారు. ప్రత్యర్థుల నుంచి ఎన్నెన్నో విమర్శలు వచ్చినా మేమంతా ఒక్కటే అన్న భావనను చాలా సార్లు చాటుకున్నారు. తెలుగు నేలపై 43 వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీకి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు. అధ్యక్షుడి తర్వాత అత్యంత కీలకమైన రెండో అత్యున్నత పదవి ఆయన్ను వరించింది. ఇప్పటికే దాదాపుగా పార్టీ భారాన్ని లోకేష్ కే చంద్రబాబు అప్పగించారు. ఇప్పుడు మరింత బాధ్యత కలిగిన పోస్టుకు ప్రమోట్ అయ్యారాయన. భవిష్యత్తు ముఖ్యమంత్రిగా లోకేష్ ఎన్నికయ్యే రోజులు మరింత దూరం లేవని పార్టీ కేడర్ తెగ సంబరపడుతోంది.